సార్ రాలేదు. నందమూరి తారక రామారావు గారి 102వ అంటే 102 కంప్లీట్ అయింది. ఆ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. చాలా మందికి అనుమానం రావచ్చు, మహానాడులో లేకుండా ఇక్కడ ఉండటం ఏంటన్నది. అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల మనసంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాల రీత్యా వెళ్ళలేని పరిస్థితి. ఆ అయ్యన్న పాత్రుడు గారు నేను కూడా మనసు అక్కడ ఉన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ఆ సేద ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారి ఎక్కడైతే మరి ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావునికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించటం ఆ కొరత తీరిందనే చెప్పాలి. నిత్యస్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాట అయినా ఈ మోడర్న్ ఏజ్లో ఈ గ్యాజెట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి. నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మరి పార్టీ స్థాపించిన 9 నెలల్లో మరి ఆయన ఆ రోజుల్లో ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి ముఖ్యమంత్రి కావటం, ఆ పార్టీ 40 సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం, ఇప్పుడు మరి నిన్న మహానాడులో కూడా ఆ పెద్ద ఆయన్ని స్మరిస్తూ మరొక 40 సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు. ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి మననం చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉంటారు. తెలుగు జాతి ఎప్పటికీ ఉంటుంది. అలాగే రామారావు గారికి మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా చెప్పగలను. ఎన్టీఆర్ అమర్ రహే. जब तक सूरज चांद रहेगा